ఏపీ కేబినెట్ కూర్పు అయితే అయిపోయింది. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం. ఆయనతో పాటుగా కేబినెట్కి 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పోర్ట్ఫోలియోలు ఎవరికి ఏది ఇస్తారనేది అయితే ఇప్పుడే తెలియదు. ప్రమాణ స్వీకారం తర్వాత రేపు తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను వాళ్ళ పేరు తర్వాత ఇది చెప్తారు. గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే ఇక్కడ మనం ఒకసారి కనుక గమనించినట్లయితే ఈ మంత్రివర్గంలో మొట్టమొదటిసారిగా మంత్రిగా చేస్తున్నటువంటి వాళ్ళు 17 మంది ఉన్నారు. అంటే కొత్త వారికి 17 మందికి స్థానం కల్పించారు. ఇందులో 10 మంది మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళే ఉన్నారు. సో మనం నిన్న కూడా ఒక వీడియోలో చెప్పుకోవటం జరిగింది. కేంద్రంలో ఏ విధంగా అయితే మొదటిసారి ఎంపీగా గెలిచినటువంటి వాళ్ళకు కూడా కేంద్ర క్యాబినెట్లో అవకాశం కల్పించారో దాదాపు అదే విధంగా ఇక్కడ కూడా ఏపీ క్యాబినెట్లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అని చెప్పి మనం నిన్న చెప్పుకోవటం జరిగింది. దాదాపు అదే ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి. 10 మంది మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి వాళ్లకు స్థానం కల్పించారు. ఒకసారి ఆ వివరాలు కనుక మనం పరిశీలించినట్లయితే మొత్తం 17 మంది గతంలో మంత్రులుగా అనుభవం లేనటువంటి వాళ్ళు క్యాబినెట్లో ఉన్నారు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్తో కలిపి మొత్తం 8 మంది మొట్టమొదటిసారి గెలిచినటువంటి వాళ్ళు. అందులో ఫస్ట్ టైం పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళ లిస్టు చూసుకున్నట్లయితే 8 మంది. అంటే లోకేష్, పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ గెలిచారు కాబట్టి వీళ్ళు ఫస్ట్ టైం పోటీ చేసినట్టు కాదనమాట. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్ సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి వీళ్ళు ఫస్ట్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు. అలాగే నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు 10 మంది. మీ 10 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు. ఇక పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి వీళ్ళు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తులు. కానీ ఒక్కసారి కూడా మంత్రి పదవి నిర్వహించలేదు. ఫస్ట్ టైం వీళ్ళు మంత్రి పదవిని నిర్వహించబోతున్నారు. ఫస్ట్ టైం మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నటువంటి వ్యక్తులు. ఇక అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి నారాయణ, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి వీళ్ళు గతంలో కూడా మంత్రులుగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించారు. మొత్తం ఓవరాల్గా 24 మంది మంత్రివర్గం. ముఖ్యమంత్రితో కలిపి 25 మంది ఏపీ క్యాబినెట్ మరికొద్దిసేపట్లో కొలువు తీరనుంది.